మేడం అసలు ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ అమ్మాయికి కేసు ఆమె ఏమని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు చెప్పండి. సార్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న పార్కింగ్ ఏరియాలో ఉందో, ఈ పార్కింగ్ ఏరియాలో మా వారంట దాన్ని చేపట్టుకొని లాగారంట. ఇగోండి ఇక్కడ ఏదో ఒక రూమ్ ఉందంట. ఆ రూమ్‌లో తీసుకొని ఎళ్లారంట. ఏమంటారు? ఒక స్టేట్మెంట్ ఒక రకారం. ఏమంటే ఇవన్నీ సరే ఇది కామన్ ఏరియా. ఇదేమి గుట్టుగా ఉన్నది పైన రూమ్స్‌లో కాదు. కామన్ ఏరియా ఇది. మీరు చూడండి మీరిక్కడ కూర్చొని 10 నిమిషాలు అవుద్ది. ఎంతమంది రోజు తిరుగుతారో, ఎంతమంది ఎళ్తారో ఇగోండి సీసీటీవీ ఫుటేజ్ ఉంటదిక్కడ. ఉంటది. ఇక్కడ కెమెరా ఇక్కడుంటది. ఎదురుంగా ఒక కెమెరా ఉంటది. హాల్‌లో ఒకటి కెమెరా ఉంటది. ఈ చుట్టూ సరౌండింగ్స్ బిల్డింగ్ ఇది ఉంది. చుట్టుపక్కల ఇది క్లోజ్డ్ ఏరియా కాదు. అవును. ఇక్కడ చేపట్టుకొని లాగారంట. ఆ! ఏ మనుషులు ఆ అమ్మాయికి మాత్రమే అమ్మాయికి తెలిసిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారా? మా హాస్టల్‌లో ఉంటున్న 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఎవరు కనిపించరా? 1 మంత్‌లో జాయిన్ అయిన పిల్లలకి మాత్రమే ఇది కనిపిస్తారా? ఆ! అంటే పోలీసులు అంత గుడ్డిగా అయితే నమ్మరు అని అనుకుంటున్నాను. పోలీసులు కూడా ఆ పోలీసుల సపోర్ట్ ఏమన్నా మీకుందా? లేకపోతే అవతల వాళ్ళకి పోలీసులు సార్ సపోర్ట్ చేస్తున్నారు? అతను మాకు పక్కాగా ఏమంటారు? అతను మరి ఏ ధైర్యం చూసుకొని, ఏ సపోర్ట్ చూసుకొని, ఏ పొలిటికల్ ఇష్యూ చూసుకొని అతను అంత పక్కా ధైర్యంగా చెప్తున్నాడో, పోలీసుల్ని నేను కొన్నాను ఆ! అని అతను నాకు చెప్తున్నాడు సార్. మీకే నువ్వేం చెప్తున్నాడు డైరెక్ట్. నాకే చెప్తున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను ఏదైనా చేయండి. అది నాకు నమ్మకం అంటే అతను నన్ను బెదిరించడానికి అలా చెప్పారు గానీ నేను అలా నమ్మను సార్. వాళ్ళు ఏమంటారు పారదర్శకంగానే నాకు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నాకు ఏ ఎవిడెన్స్ ఇమ్మన్నా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేయకుండా వాళ్ళు ఏమంటారు న్యాయ విస్ విస్ ఏం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. మరైతే ఇప్పుడు ఈమె ఎవరు మేడం? ఈమె మేడం గారు. సార్ నాకు రాత్రి ఎప్పుడైతే నాకు అతను కాల్ చేశాడో, ఆ టైం అతను ఎవరైతే వచ్చి నన్ను బెదిరించాడో, నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పర్సన్ వచ్చారు మొన్న ఇష్యూ అయింది. చెప్పాను మేడం. ఆ మేడం నేనొస్తానమ్మా, మా వాళ్ళని తీసుకొస్తాను. ఆధారపడకని ధైర్యం చెప్పారు. మేడం లక్ష్మి గారు అంటే ఈ సోషల్ యాక్టివిటీస్‌లో ఉంటారు. అలాగే నాకు పరిచయం. అంటే నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఒక లేడీకి సపోర్ట్ చేయాలా? ఒక విక్టిమ్‌కి అక్కడ ఉన్నారు. చేసిన వాళ్ళని సస్పెక్ట్ ఏమో ఇక్కడ ఉన్నారు కదా! ఎట్లా దాన్ని ఒక లేడీకి సపోర్ట్ చేయకుండా మీ దగ్గరికి ఎందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ ఉందో, అది వాళ్ళకి మా దగ్గర ఏవైతే ఉన్నాయో, ఆ మేడం గారికి చూపించాను. వాళ్ళతో వచ్చిన వాళ్ళకి కూడా నేను చూపించడం జరిగింది. ఇది మేడం జరిగింది. ఇగోండి ఇది పర్సన్ ఇక్కడ ఈ టైం అని నేను చెప్పడం జరిగింది. వాళ్ళు చూడడం జరిగింది. వాళ్ళు అందుకే ఏ నిజ నిజాలు వాళ్ళు తెలుసుకున్నారు. ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. అందుకే వచ్చారు. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఇక్కడున్న హాస్టల్ పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారని చెప్పి అంటే లైంగికంగా ఇక్కడ దాడి చేశారని చెప్పి కూడా అమ్మాయి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తున్నాం. అయితే ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చారు మీరు. ఒక లేడీకి సపోర్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చారు. అయితే ఒక లేడీకి సపోర్ట్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంది? అసలు మీరు సపోర్ట్ చేస్తున్నారా? నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అన్నారు. ఓకే. అది ఏదున్నా పోలీసులు ఇంట్రాగేషన్‌లో తెలుస్తది. అమ్మాయి ఆ రోజు కనిపించిందంటే, ఈ రోజు వరకు అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు? అనేది ఇప్పటి వరకు తెలియలేదు. ఆ రోజొచ్చిన దామోదర్ రెడ్డి గారే రోజు ఆయనే కనపడుతున్నారు. మేము కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏందంటే, నేను జీపే చేసుకున్నాను, వీళ్ళు వెళ్ళిపోవాలన్న ఒక కాన్సెప్ట్ మీద వెళ్తున్నాడు. ఓకే అండి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నది ఒకవేళ జెన్యూన్‌గా వాళ్ళకి మీకు వాళ్ళు ఓనర్స్ ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఓకే. అది ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చొని ఇక్కడ 100 మంది ఆడపిల్లలున్నారు. 100 మంది ఆడపిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వచ్చి హాస్టల్లో ఉంటున్నారు. మరి ఈ 100 మంది పిల్లలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి కదండి. ఇక్కడ ఆడపిల్ల ఉంది. ఒక ఆడపిల్ల ఈ పిల్ల కూడా ఒక ఆడబిడ్డని భర్తను తీసుకుపోయి ఏం అసలు అది ఏమైంది అనేది తెలీదు. ఓన్లీ వాళ్ళకి ఏమి సబ్మిట్ చేశారు, వాళ్ళ దగ్గర ఇంట్రాగేషన్లో ఏమెళ్ళింది, అబ్బాయి ఫోన్ తీశారా, అబ్బాయి లేకపోతే సీసీ కెమెరా తీశారా, ఏం తీశారు, వీళ్ళకి జెన్యున్గా అబ్బాయి తప్పు చేశాడన్నది ఏమన్నా వచ్చిందా, అది అట్లాంటిది అనేది ఇంకా మనకేం తెలియదు. అయితే ఇక్కడ 100 మంది ఆడపిల్లల్ని ఇప్పుడు ఖాళీ చేసేయమంటే ఒక్కసారి వెళ్ళిపోలేరు కదా. మీరు కూర్చోబెట్టి మాట్లాడి, అమ్మ ఈ టైం ఇస్తాం మీకు, ఈ టైం వరకు మీరు వెళ్ళిపోండి అని అంటే వీళ్ళు ఇంకెక్కడైనా చూసుకొని వీళ్ళందరిని అక్కడ షిఫ్ట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అంతేగాని రాత్రికి రాత్రి పగలకు పగలు ఎవరో తెలియకుండా జనును వచ్చేసేసి ఆ అబ్బాయి మీద కొట్టేసి, అబ్బాయి మీరు వీడియో చూడండి మీకు తెలుస్తుంది. అసలు నిజంగా పేరెంట్సే అయితే అంతమంది వస్తారా? పేరెంట్స్ వచ్చారు, ఇక్కడికి రావద్దు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అడిగారు. డైరెక్ట్ ఎంత దూరం ఉందండి మాదాపూర్ పిఎస్
పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చేదండి. అవును. పోలీసు వాళ్ళని పట్టుకొని వస్తే సార్ ఇది అయ్యింది అని అంటే అప్పుడే మీరు మరి పోలీసు వాళ్ళు పట్టుకున్నారా, అమ్మాయి మెడికల్ చెకప్ చేశారా, 17 ఇయర్స్ మైనర్ బాలిక అంటున్నారు కదా, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలే. అదే ఒక మైనర్ ఆడపిల్ల ఆమె జీవితం ఆగం చేసుకోవాలని అయితే చూడదు కదా. అనుకోరు కదా. మరి ఎందుకు ఇట్లా చెప్పినట్టు? వీళ్ళు ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఇది మెయిన్ వచ్చండి, మొత్తం కాన్సెప్ట్ని ఏ మూల నుంచి తీసినా హాస్టల్ వెకెట్ చేయించాలండి. ఇది ఈ ఒక్క దీని మీద వాళ్ళు ఎలాగో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటే మామూలుగా అయితే ఆడపిల్లని బయటికి తీసుకురారు. అవును. కానీ వీళ్ళు అంతమందిని తీసుకొచ్చి అమ్మాయిని చూపించి వీళ్ళు ఇంత అరాచకం చేశారు కదా. అయితే ఇప్పుడు అమ్మాయి లైఫ్ ఏంది అనేది, అమ్మాయి లైఫ్ రిస్క్లో పెడుతున్నారు కదా మీరు. ఇప్పుడు ఈ ఆడపిల్ల రేపు ఒక ఇంటికి ఎలా వెళ్తుంది? అవును. పంపించాలి కదా మీరు. రెండు సైడ్లు మీరు ఆలోచించారా మరి? మరి అదే కదండి, ఇప్పుడు అటు ఆ అమ్మాయి గురించి ఆలోచి ఇక్కడ 100 మంది ఆడపిల్లలు ఉన్నారు. మరి ఈ 100 మంది ఆడపిల్లలు తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ ఆడపిల్లల గురించి కూడా ఆలోచించాలి కదండి. అటు ఏ తప్పు, ఎందుకంటే వాళ్ళు మాకు ఆల్రెడీ పరిచయం వీళ్ళు 5 ఇయర్స్ నుంచి. ఇంతకుముందు కూడా ఇక్కడ ఇష్యూ ఒకటి అయినప్పుడు మేమే వచ్చాం, పిఎస్లో కూర్చొని మేము సాల్వ్ చేసాం. అయిపోయింది. 3.5 ఇయర్ 4 ఇయర్ అవుతుంది ఇది జరిగింది. అప్పుడు కూడా మేము వచ్చి ఇది సాల్వ్ చేసాం. అప్పటి నుంచి వాళ్ళు పరిచయం. సత్యప్రకాష్ ఎలాంటోడు అనేది మాకు తెలుసు. ఆడపిల్లలు మీరు మమ్మల్ని వదిలేయండి, మీరు ప్రతి ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఆడపిల్లలు మీకు ఆ అమ్మాయిని వదిలిపెట్టి మీరు ఆడపిల్లలు, మేము వచ్చి కూడా మేము ఆడపిల్లలందరి దగ్గర కూడా మేము మాట్లాడాం. ఏంటమ్మా అని మేము ఒక్కొక్క పాపను కూర్చోబెట్టుకొని మేము మాట్లాడాం. మేము నిన్న ఒక 10 మెంబర్స్ వచ్చాము, అందరం కూర్చోబెట్టి మాట్లాడాము. అందరు ఆడపిల్లలంతా కూడా అన్న అసలు మాకు కలవాడు, అన్న మా దగ్గరికి రాడు, ఏదున్నా. హాస్టల్ మొత్తం ఇంతమంది అమ్మాయిలు వదిలిపెట్టి ఆయన ఒక మైనర్ బాలికనే చేశాడని అంటే ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ప్రకారంగా చేశారు. ఇది ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఏ రకంగా చూసుకున్నా వీళ్ళు బయటికి వెళ్తలేరు. ఎందుకంటే అది నడుస్తుంది కేసు ఒకటి, అది అయ్యేదాకా లేట్ అయిపోతుంది. అయితే ఓకే, ఏమైనా కూడా అది అయ్యే వరకు లేట్ అవుతుంది. అంతవరకు ఈయన ఆగలేకపోతుంది. ఎందుకంటే ఆయన కాలేజ్, ఆయనది కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా మేము వెరిఫికేషన్ చేసాం. నిన్న మేము వచ్చి ఆయన ఒక కాలేజీ నడిపిస్తున్నాడు, ఆ కాలేజీని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని ఆయన ఒక ఉద్దేశంతో ఆయన ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఆయనకి ఏంటంటే వెనక కొంచెం ఆయన సపోర్ట్ పెట్టుకొని ఆయన ఇదంతా చేస్తున్నాడండి. మాకు తెలిసింది, మేము ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయాలు. అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి దారులన్నీ ఇక్కడ ఒక మైనర్ బాలికకి కోర్టు కేసులు కావచ్చు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసు గురించి? ఏమండి, ఏది చెప్పినా ఇప్పుడు నిజంగా అబ్బాయి తప్పు చేశాడు అంటే మేము కూడా హర్షించమండి. ఆ అబ్బాయికి శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటాము. మేము కూడా పిటిషన్ వేస్తాం. మేము మా హ్యూమన్ రైట్ నుంచి ఈ అబ్బాయి నిజంగా తప్పు చేశాడు, ఈ అబ్బాయిని శిక్షించండి అని చెప్పి మేము కూడా వేస్తాం. ఏమండి, ఎటొచ్చి మేము ఆడపిల్లల గురించి ఆలోచిస్తాం. మేము ఒక ఆడవాళ్ళం కనుక, మాకు ఆడపిల్లలు ఉన్నారు కనుక మేము ఆడపిల్లల గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషను, ఆయన ముందు నుంచి ఆయన వచ్చి చెప్పిన దాన్ని బట్టి, మేము చూసిన వీడియోని బట్టి, నిన్న ఆయనతోటి మేము పర్సనల్గా మాట్లాడిన దాన్ని బట్టి, నిన్న మేము వచ్చి ఆయన ఎస్ఐ గారు తీసుకొచ్చారు, సరే మీరు మాట్లాడండి అన్నారు. ఓకే మాట్లాడతామన్నాం, కూర్చున్న తర్వాత 2 మాటలు ఆయన పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడాను. మీరు ఏ రకంగా చేసుకున్నారు, ఎన్ని రోజులైంది, మీరు వాళ్ళ దగ్గరకు వచ్చారా, వాళ్ళని డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా, మీరు వాళ్ళతో మాట్లాడారా? ఎందుకంటే హాస్టల్ ఇంటి ఎదురుగానే ఉంది, కారు దిగి లోపల రావచ్చు. అమ్మ మేము చేసుకున్నాం, మేము ఇది పలానా చేసుకున్నాం, మీరు ఇది వెకేట్ చేయండి, ఏదైనా వాళ్ళతోటి మీరు డైరెక్ట్ మాట్లాడారా? అడిగినట్టు ఏం లేదు, ఏం రాలేదు. మీరు డైరెక్ట్గా ఇదే కొట్లాడకు వచ్చి వాడు ఆ పిల్లలు అలా కొట్టేసేసి రచ్చ చేసి అప్పటికే చాలామంది ఆడపిల్లలు భయపడిపోయారు. చాలామంది అసలు వెళ్ళిపోవడానికి కూడా ఇదైపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత డ్యామేజ్, ఇప్పుడు వాళ్ళు దీని మీద ఆధారపడి బతికేవాళ్ళు. సరే వాళ్ళు ఎలా బతుకుతారన్నది వదిలేసేయండి, ఇది కాకపోతే ఇంకోటి వాళ్ళు బతుకుతారు. కానీ ఈ రకంగా ఉమెన్ హాస్టల్కి వచ్చి ఈ రకంగా దౌర్జన్యం చేయడం తప్పు అదండి. ఇంకోటి నేను ఒకటే చెప్తున్నాను పోలీస్ వాళ్ళకు కూడా, మన డిపార్ట్మెంట్కి కూడా, వాళ్ళు ఏదైతే సీసీటీవీ తీసుకెళ్ళిపోయారో ఫుటేజ్లు అవన్నీ కూడా కొంచెం తొందరగా కలెక్ట్ చేసి న్యాయ విచారణ తొందరగా జరిపించి జెన్యూన్గా అసలు తప్పు జరిగిందా లేదా అనేది
తీసి తొందరగా తీస్తే మా మంచిగా ఉంటుంది అందరికీ కూడా. ఎందుకంటే ఒక హాస్టల్ ఇట్లా అంటే వేరే హాస్టల్లో కూడా పంపించడానికి తల్లిదండ్రులు భయపడతారు. దాని గురించి ఒకటి.